హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? షాపింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే షాపింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. అందులో ముఖ్యమైన తెలుసుకుందాం ఈ వీడియోలో. చాలామంది షాపింగ్ చేసేటప్పుడు ఒక ప్రోడక్ట్ అనేది వాళ్ళకి నచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆ ప్రోడక్ట్ అనేది ప్రైస్ గురించి ఎక్కువ ఆలోచించరు. కానీ ఇక్కడ మీకు చెప్తుంది ఏంటంటే, పక్కా మీరు ప్రైస్ గురించి ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్తా, ఒకసారి వినండి. 1200 వర్త్ ఆఫ్ కీప్యాడ్ ఫోన్ నేను లాస్ట్ టైం ఒక షోరూమ్కి వెళ్ళి కొనుక్కున్నాను. బట్ కొనుక్కునేటప్పుడు ఏం జరిగిందంటే, అదే ఫోను 4-5 షాపులు తిరిగేటప్పుడు అదే ఫోన్ నాకు ఎంతకు వచ్చిందంటే 1000 రూపీస్కి వచ్చింది. ఒక షాప్లో 1000 రూపాయలు, ఇంకో షాప్లో 1100, ఇంకో షాప్లో 1050. అంటే ఒక్కో షాప్లో ఒక్కో వేరియేషన్ ఉంది. ఇలా మీరు ఏదైనా వస్తువు కొనేటప్పుడు 1-10 సార్లు 4-5 షాపులు తిరగండి. అదే ఐటమ్, అదే బ్రాండ్, అదే క్వాలిటీ, అదే కొనండి. కొనొద్దని చెప్పట్లేదు. కానీ ఏంటంటే, కొనేటప్పుడు మీరు 3-4 షాపులు ఎప్పుడైతే వెళ్తున్నారో అప్పుడు మీకు రేట్ తెలుస్తుంది. ఇది ప్రైస్ ఎంత ఉందో తెలుస్తుంది. అది ఏ ఐటమ్ అయినా, ఈవెన్ బట్టలు అవ్వచ్చు, లేదంటే ఏసీస్ కొనొచ్చు, మొబైల్స్ కొనొచ్చు, ఎవ్రీథింగ్ అనమాట. మీరు ఏం కొన్నా సరే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ ప్రైస్ ని అబ్జర్వ్ చేయాలి. ఈ షాప్లో ఎంత ఉంది, పక్క షాప్లో ఎంత ఉంది. ఇంకో విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారు, అదేంటి ఈ షాప్లో అన్ని అడిగేసాం కదా, వాళ్ళు ఏమనుకుంటారేమో, సేల్స్ మ్యాన్ ఏమనుకుంటాడేమో, అక్కడ మేనేజర్ ఏమనుకుంటాడేమో అనుకుంటారు చాలా మంది. అది కాదండి, మనకి సేవింగ్స్ అనేది ఇంపార్టెంట్ కదా. ఖర్చు తగ్గిస్తే మనం సేవ్ చేసినట్టే. మనకి ఎంత అవసరమో ఉందో అంతవరకు మాత్రమే మనం తీసుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు కొత్త కంటెంట్తో మీ ముందుకుంటా. థ్యాంక్ యూ. జై హింద్.